ఆకాష్, నీ క్వశ్చన్ చెప్పాలిరా. చెప్పరా. ఎందుకు పెద్ద సీక్రెట్గా మాట్లాడుతున్నావు? మన క్లాస్లో అమ్మాయి ఉంది కదా, ప్రియా. ఉంది. తనతో ఏమిటి? ఎగ్జామ్ రోజున నేను ఒక క్వశ్చన్కి బాగా స్టక్ అయ్యానురా. ప్రియా నాకు క్వశ్చన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందిరా. తను నాకు చాలా హెల్ప్ చేసింది, కానీ నేను అట్లీస్ట్ తనకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎందుకంటే నాకు ధైర్యం లేదు మచ్చ. ఎందుకంటే ఎవరో ఏమనుకుంటారని నేను అసలు తనతో మాట్లాడలేదు. ఎవరో ఏమనుకుంటారని నేను మనసులో మనం చెప్పకుండా ఉంటావా? నాకు తెలుసు, కానీ తన ముందు నిలిచినప్పుడు నా నోరు అసలు కదలలేదు. నరేష్, నా గతంలో జరిగింది చెప్పాలనుకుంటున్నారా? ఏమైందిరా? ఫస్ట్ ఇయర్లో నాకు ఒక అమ్మాయి చాలా బాగా హెల్ప్ చేసిందిరా, కానీ నేను తనకి ఒక ప్రాపర్ థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయానురా. రోజులు గడిచాయి, కానీ అది చాలా అవసరమైంది. నేను మాట్లాడంటే మా ఫ్రెండ్షిప్ బలపడేదేమి. ఇదిగోండి ఈ బెస్ట్ పేపర్స్. నిజానికి నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి ఉంది. నేను నా టైం మొత్తాన్ని కంప్లీట్గా లాస్ట్ అయ్యాను. కాన్ఫిడెన్స్ లేదు, డైరెక్షన్ లేదు, ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాను. తనను బాగా మోటివేట్ చేసిందిరా. ఒక ప్రేమ వేలోనో లేకపోతే ఇంకేమో కాదు, తను జస్ట్ నన్ను నమ్మింది అంతే. నీకు ఇష్టమైన పని నువ్వు చేయి అని తన మాటలు నన్ను బాగా మోటివేట్ చేశారు. ఆ తర్వాత నా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అరే, స్టేజ్ దగ్గర కలువురా. ఓకే. నువ్వేం భయపడ మాకు. నువ్వు ఒక బెటర్ అన్నదే. నువ్వు ఎప్పుడు అసలు వదల మాకు. స్ట్రాంగ్ గా, పాజిటివ్ గా, కాన్ఫిడెంట్ గా ఉండు. నీ హోప్ అసలు వదల మాకు. నీ ఫ్యూచర్ అనేది ఈ రోజుతో క్రియేట్ చేసుకోవాలి, రేపుతో కాదు. బిగినర్ నుంచే ఛాంపియన్ గా మారగలవు. మొదటి స్టేజ్ నుండే నువ్వు వదల మాకు. నీకేమైనా కావాలనుకున్నప్పుడు నీ పని నువ్వు మాత్రమే చేసుకో. సక్సెస్ అనేది ఎవరిని చూస్ చేసుకోదు, నువ్వే నీ సక్సెస్ ని చూస్ చేసుకోవాలి. నీ మైండ్ సెట్ ని ఒక్కదాని మీద మాత్రం ఉంచుకో. డిస్ట్రాక్షన్ దగ్గరికి వెళ్ళావనుకో, నీ మైండే మారిపోతుంది. ఒక చెడ్డ రోజు ఒక వ్యక్తిని మార్చదు. ముందుకు సాగుతా ఉండు, బాగా కష్టపడి పని చేయి, ఎప్పుడు సైలెంట్ గానే ఉండు. సక్సెస్ అనేది నీకే వస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఫెయిల్ అయినా కానీ అసలు క్వైట్ అవ్వ మాకు. నువ్వు క్వైట్ అవ్వాలంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు పనిని. రెండు చాయిసెస్ ఉంటాయి, గివ్ అప్ ఆర్ రైజ్ అప్. ఇప్పుడు పైకి లేస్తానే ఉండు నువ్వు. నీ మోటివేషన్కి థ్యాంక్స్. నువ్వు నాకు నేర్పిస్తావా? ఖచ్చితంగా ఆకాష్. నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందిరా. ఒక్కొక్కసారి నాకు అమ్మాయి చాలా అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి హెల్ప్ చేసినందుకు ఆ వ్యక్తిని బాగా గుర్తుంచుకుంటాం. అదంతా లెక్క కాదు, కానీ అతనికి థ్యాంక్ యూ, గుడ్ బై చెప్పేది నాకు అసలు అనిపించలేదు ఆ రోజు. కానీ ఎగ్జామ్స్ తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చాయి. నాకు మంచి మార్కులు వచ్చినాయి. నా మార్క్ లిస్ట్ కోసం నేను స్కూల్కి వెళ్ళాను. అప్పుడు తను అక్కడ చూశాను రా. నేను తను వెంటున్నప్పుడు తను ఏడుస్తూ ఉంది, ఆ అమ్మాయి. అది ఎందుకో నాకు తెలియదు. నేను వెళ్ళి తనతో మాట్లాడాలనుకున్నా, కానీ అమ్మాయి బాగా ఏడుస్తుంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే తను నన్ను ఏమైనా అనుకుంటుందని. ఆ రోజు నేను కూడా నీలాగే సఫర్ అయ్యాను. తను ఎలా ఉన్నావు అనేది అలాగే అనిపించింది, కానీ నాకు అప్పుడు చాలా భయం వేసింది. నేను అప్పుడు ఆలోచించాను, తన ఫాదర్ నన్ను ఏమైనా అంటారేమో అనుకొని. కానీ ఆ మనస్తత్వం వల్లే నేను ఇప్పుడు కూడా ఇలాగే ఉండిపోయాను. నాకు చెప్పాలనిపించింది, కానీ నా భయం నన్ను ఆపేసింది. ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఎప్పుడు బాధపడతానే ఉంటాను. ఆ రోజు నేను ఎందుకు తనతో మాట్లాడలేదా అని. ఆ మనోభావం వల్లే నేను ఎలా ఉన్నాను. కాబట్టి నువ్వు నాలా కూడా మాకు నరేష్. నీకు ప్రియతో మాట్లాడాలంటే మాట్లాడు. ఎవరైనా నీకు హెల్ప్ చేస్తే వాళ్ళు అప్రిషియేట్ చేయి. కాబట్టి నాకు జరిగినట్టు నేను జరగకూడదు. భయం నన్ను ఆపినట్టు నేను ఆపుకోకు, సరేనా? వావ్, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఈసారి తనతో మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా పారిపోను. అది నాకు అదే కావాల్సింది.